ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తానం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో, నా దేవ, నువ్వు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడిని, ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 7వ వచనం. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితోనూ సమాధానం పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించుటే. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనము. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశ్వర, నేను మీరు ఇచ్చిన ఒకే ధనాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తండ్రి. నేను మీరు దుష్టశను ఆశ్రయించుకున్న దేవుడు అయినారు ప్రభు. ఆయన మాలో చెడుతనం ఉంటే ప్రభు దాని నుండి వేరుపరచండి. మీకు మహిమకరంగా మేము జీవించేవారు మన శక్తులను అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాబట్టి మీ మహిమది మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.